వెల్కమ్ హలో టు మై గైస్. ఛానల్ వీకే టాక్స్ అండ్ ఫ్యాక్ట్స్. మన ఛానల్లో అనేక రకాలైన ఫ్యాక్ట్స్ గురించి మరియు అలాగే కొత్త కొత్త సమాచారాల గురించి మన చుట్టూ జరిగే ఎన్నో రకాలైన సంఘటనల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. అలాగే మాకు తెలిసిన సమాచారాన్ని మీతో పాటు షేర్ చేసుకోబోతున్నాము. నెంబర్ 1 ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే మన బ్రెయిన్ గట్టకట్టకుండా ఉండడానికి సైంటిఫిక్గా పిలిచే పేరు ఏంటి అంటే స్పెనోపాలథైన్ గ్యాంగ్లియోన్యూరాలజియా. అండ్ సెకండ్ వన్ వచ్చేసి డైనోసార్స్ ఉండే టైంలో చంద్రుడిపై అగ్నిపర్వతాలు పేలేవి అని నేను ఒక ఫ్యాక్ట్లో చూశాను. అది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నాను. ఇది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలీదు. నేనైతే ఎప్పుడు వినలేదు. మీరు ఎప్పుడైనా వినుంటే నా కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పీరియాడిక్ టేబుల్. ఇది మ్యాక్సిమం అందరికీ గుర్తొచ్చి ఉంటుంది. కొంతమంది ఇప్పుడు చదువుకునే వాళ్ళకైతే గుర్తుంటుంది. పీరియాడిక్ టేబుల్లో మనకి ఒక లెటర్ అసలు కనబడదు. అదేంటంటే జే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయండి. ఈ వీడియోకి నేను 50 లైక్స్ టార్గెట్గా పెట్టుకుంటున్నాను. ప్రస్తుతానికి ఆ వీడియోకి 50 లైక్స్ అనేవి మాకు చాలా ఎక్కువ స్టార్టింగ్ కాబట్టి మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ మాకెంతో ఉపయోగపడుతుంది. తెలివిగల మనుషుల యొక్క అలవాట్లు ఏంటి అంటే వాటి చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి ఆ రిలేటివ్స్ నుంచి సులభంగా చిరాకు పడతారు. కానీ యూజ్లెస్ ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు మాత్రం తప్పించుకోవడానికి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతారు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి పొలార్ బీర్కి మరియు గ్రిజ్లీ బీర్కి కానీ పుట్టే సంతానాన్ని పిజ్లీ బీర్ అంటారు. 2006లో కోకోకోలా ఎంప్లాయీ పెప్సీకి కోకోకోలా సిగరెట్ని సెల్ చేయడానికి ఆఫర్ ఇచ్చాడు. కానీ పెప్సీ దాన్ని రిజెక్ట్ చేసి కోకోకోలాకి సమాచారం ఇచ్చింది. యునైటెడ్ నేషన్స్లో ఉన్న పెద్ద పెద్ద హైయెస్ట్ మౌంటైన్స్ అన్నీ మ్యాక్సిమం మనకి అలాస్కాలోనే ఉంటాయి. పుట్టినప్పుడు బేబీ పాండా చాలా చిన్నగా ఉంటుంది. అంటే పుట్టినప్పుడు ఏదైనా చిన్నగా ఉంటుంది. కానీ అంత పెద్ద బేబీ పాండా ఎలుక కంటే చిన్న సైజులో ఉంటుందంట పుట్టినప్పుడు. టంగ్, నాలుక. మన నాలుక మన శరీరంలో ఒక ఎండ్ నుంచి అటాచ్ అయిన ఒకే ఒక మజిల్. ఫ్రెండ్స్, మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేయండి. అదే మీకు నచ్చిన కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చలేకపోయినా కూడా ఒక కామెంట్ చేయండి.